వృషభరాశివారికి ఈ సమయంలో జీవితంలో అత్యంత కీలకమైన రోజులుగా నిలిచే అవకాశాలున్నాయి. ఈ రోజుల్లో గ్రహాల సంచారం మీ రాశికి ఎంత అనుకూలంగా ఉందంటే మీరు మట్టిని పట్టుకున్నా అది బంగారమయ్యేంత అదృష్టం మీ వెంట నడుస్తుంది. ఈ సమయంలో మీ జీవితంలో ఊహించని అద్భుతాలు, అకస్మాత్తుగా జరిగే శుభ పరిణామాలు, చాలా కాలంగా ఎదురుచూసిన విషయాల పరిష్కారాలు అన్నీ కలిసి రావడం ప్రారంభమవుతుంది. నిన్నటి వరకు మిమ్మల్ని చూసి ఎవరైతే నవ్వారో, చులకనగా చూశారో, మీ ఎదుగుదలకు అడ్డుకట్ట వేయాలనుకున్నారో, ఇప్పుడు అదే వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. మీరు పడిన కష్టాలు, బాధలు, కన్నీళ్లు, ఇంతకాలం మోసిన భారాలు అన్నీ పటాపంచలు కావడానికి సమయం వచ్చేసింది. ఇది నేను చెబుతున్న మాట కాదు, గ్రహాల స్థితిగతులే చెబుతున్న నగ్న సత్యం. ముఖ్యంగా ఈ రోజులలో మీ జీవితంలో ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నారు, లేదా ఇప్పటికే ఉన్న ఆ వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక అనుకోని మేలు జరగబోతుంది. ఆ వ్యక్తి మీకు మార్గదర్శకుడిగా, స్నేహితుడిగా, మంచిని చూపించే శక్తిగా నిలుస్తారు. విశ్వం మనకు సహాయం చెయ్యాలి అనుకుంటే మనుషుల రూపంలోనే వస్తుంది. అదేవిధంగా ఈ వ్యక్తి ద్వారా మీ జీవితానికి ఒక కొత్త దారి, కొత్త శుభపరిణామం, కొత్త విజయదిశ కనిపించబోతుంది. వారి సలహా, వారి సహాయం మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పగల శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు గంభీరంగా గమనించాలి. అదృష్టం తలుపు తట్టినప్పుడు మనం సిద్ధంగా ఉండాలి, లేదంటే గొప్ప అవకాశాన్ని కోల్పోయే ప్రమాదముంటుంది. అయితే ఇదే సమయంలో జాగృతగా ఉండాల్సిన విషయం కూడా ఒకటి ఉంది. మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్నా, మీ వెనుక గోతులు తవ్వుతున్నా, బయట నవ్వుతూ లోపల మీకు ఇబ్బందులు కలిగించే ఒక వ్యక్తి నిజ స్వరూపం కూడా ఈ రోజుల్లో బయటపడే అవకాశాలున్నాయి. కాబట్టి ఎవరినీ గుడ్డిగా నమ్మకుండా, మీ భావోద్వేగాలకు లోనవ్వకుండా అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ఈ మార్పులను ముందుగానే పసిగట్టగలిగితే భవిష్యత్తులో రాబోయే పెద్ద ముప్పుల నుంచి మీరు సులభంగా బయటపడగలుగుతారు. ఇప్పుడు ఈ శుభ పరిణామాలను వివరంగా తెలుసుకోవడానికి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే మీ అదృష్టం పట్టబోతున్న దశలో ఉన్నారు. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చెయ్యండి, గంట సింబల్ను నొక్కండి, అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇక ముందుగా వృషభరాశి వ్యక్తిత్వం, గుణగణాల గురించి తెలుసుకుందాం. వృషభరాశివారికి కాబట్టి మీలో సహజంగానే ఆకర్షణ శక్తి ఉంటుంది. మీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు, ఎంత కష్టాల్లో ఉన్నా బయటికి మాత్రం ఉల్లాసంగా కనిపించడం మీ ప్రత్యేకత. మీరు న్యాయం, ధర్మం, సమతుల్యతకు కట్టుబడి ఉండేవారు. ప్రతి నిర్ణయం తీసుకునే ముందు లోతుగా ఆలోచించి లాభనష్టాలను బెరీజు వేసుకుని ముందుకు వెళ్తారు. తొందరపాటు నిర్ణయాలు మీకు నచ్చవు. మీ వ్యక్తిత్వం సహజంగానే ఆకర్షణీయంగా ఉంటుంది. నలుగురి మధ్య ఉన్నప్పుడు మీరు మాట్లాడే మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఎవరినీ నొప్పించకుండా తమ పని ఎలా నెరవేర్చుకోవాలో మీకు బాగా తెలుసు. గొడవలు, వివాదాలు వీలైనంత దూరంగా పెట్టే శాంతికాంకులు. కళలు, సంగీతం, అందం, సాహిత్యం పట్ల మీకు సహజమైన అభిమానం. ఒకసారి నిర్ణయించాక దానికి కట్టుబడి ఉండటం మీ బలం. స్నేహానికి ప్రాణమిస్తారు, కాని ఆ స్నేహంలో నిజాయితీ, సమానత్వం ఆశిస్తారు. వృషభరాశివారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. కాని ఆధిపత్యం చెలాయించడం కంటే అందరినీ కలుపుకునే లక్ష్యం కలిగి ఉంటారు. ప్రేమ విషయంలో చాలా రొమాంటిక్, సున్నితమైన వ్యక్తులు. భాగస్వామి నుండి ప్రేమను ఆశిస్తూ అదే ప్రేమను తిరిగి ఇస్తారు. సామాజికంగా గౌరవం, మర్యాదలు పొందుతారు. మీరు ఎక్కడ ఉన్నా అక్కడ పాజిటివ్ వైబ్ను సృష్టించగల సామర్థ్యం మీలో ఉంది. మీ కళ్లలో ఉండే తేజస్సు ఎదుటివారిని కట్టిపడేస్తుంది. చివరిగా జ్యోతిష్యరీత్యా కొందరితో అనుకూలం కాని పరిస్థితులు కూడా ఉంటాయి. ముఖ్యంగా మీనరాశి లేదా కర్కాటక రాశి అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులతో ఆలోచనలో, మాటల్లో విభేదాలు రావచ్చు. కాబట్టి అలాంటి వారితో సంబంధాల్లో కాస్త విధేయత, అప్రమత్తత అవసరం. వృషభరాశివారికి ఏ వ్యక్తులతో మానసిక ఘర్షణలు ఎక్కువగా ఉంటాయంటే వారు ప్రత్యక్ష శత్రువులు కాకపోయినా
పరోక్షంగా నష్టపరిచే అవకాశం ఉండే వ్యక్తులు. కొన్ని నిర్దిష్ట అక్షరాలతో పేరు మొదలయ్యేవారు. ముఖ్యంగా ఈ అక్షరాలు ఉన్న పురుషుల వల్ల వ్యాపార భాగస్వామ్యాల్లోగాని, దగ్గరి స్నేహాల్లోగాని మొదట్లో అంతా బాగానే ఉన్నట్టు కనిపించినా చివరిలో ఆర్థికపరమైన చిక్కులు, నమ్మకద్రోహం, మాట తప్పించడం వంటి ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉంటాయి. ఇవి వీరి ఎమోషన్స్ చాలా హెచ్చుతగులు కలిగినవిగా ఉండటం వల్ల మీ మైండ్ని డ్రైవ్ చేయించి నిర్ణయాల్లో గందరగోళం తెచ్చే అవకాశం ఉంది. వీరిని ఎలా గుర్తించాలో చూస్తే, అవసరం ఉన్నప్పుడు మీ వద్దకు వచ్చి సహాయం పొందుతారు. కానీ మీకు ఏదైనా అవసరం పడినప్పుడు ఒక్కసారిగా దూరమవుతారు. మీ వ్యక్తిగత విషయాలు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ బలహీనతలను గమనించి అవసరమైనప్పుడు వాటినే మీపై ఆయుధాలుగా ఉపయోగించడానికి కూడా వెనుకాడరు. ముఖ్యంగా ఈ అక్షరంతో పేరు ఉన్నవారు కొందరు మీ నిర్ణయాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం, మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేలా ప్రవర్తించడం, ఒక రకమైన ఆధిపత్యం ప్రదర్శించడం వంటి లక్షణాలు చూపుతారు. వీరి పట్ల వృషభరాశివారు తీసుకోవలసిన జాగ్రత్తలు: ఆర్థిక లావాదేవీలు చేయకపోవడం, పెట్టుబడులు వారి పేరు మీద పెట్టకపోవడం, మీ కుటుంబ రహస్యాలు లేదా వ్యక్తిగత బలహీనతలు చెప్పకపోవడం చాలా ముఖ్యం. మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే రాశి కాబట్టి వీరు మీ మనసును డ్రైవ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వారితో లాజికల్గా మాత్రమే వ్యవహరించాలి. ఆఫీసులో కొలీగ్స్గా ఉంటే మీ పని మీరే చేసుకోవడం ఉత్తమం. వారి సలహాలను తీసుకునే ముందు 10 సార్లు ఆలోచించాలి. అవసరం లేని వాదనలు లేకుండా చిరునవ్వుతో దూరంగా ఉండటం శ్రీరామరక్ష. ఇక వృషభరాశివారికి అత్యంత అనుకూలంగా కలిసివచ్చే మిత్రరాశుల మథనం కుంభం, మకరం. ప్రధానంగా రా, షా, నా, టా, లా, వా అక్షరాలున్న వ్యక్తులు వృషభరాశివారికి అద్భుతంగా కలిసివస్తారు. ముఖ్యంగా ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తే వారు మీకు నిజమైన మిత్రులు, మార్గదర్శకులు, అదృష్ట ద్వారాలు తెరిచే వ్యక్తులవుతారు. వీరితో స్నేహం లేదా బంధం మీకు మానసిక ప్రశాంతత, ఆర్థిక అభివృద్ధి రెండింటినీ ఇస్తుంది. వ్యాపారం మొదలుపెట్టినా, వివాహ భాగస్వామిని ఎంచుకున్నా ఈ అక్షరాల వ్యక్తులతో ఉన్న అనుబంధం ఎంతో మేలు చేస్తుంది. కుంభరాశి వ్యక్తుల్లో జి, ఎస్ అక్షరాల వ్యక్తులు ప్రత్యేకంగా మీ ఆలోచనలకు విలువ ఇస్తారు. మీ ఎదుగుదలకు నిచ్చెనలు వేస్తారు. వృషభరాశివారికి వారి అధిపతి శుక్రుని అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం సహజంగా ఉండటం వల్ల ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా చివరికి దైవ సహాయం అందే విధంగా గ్రహబలం పనిచేస్తుంది. శుక్రవారాల్లో అమ్మవారిని పూజించడం వల్ల ఐశ్వర్యం, వాహనయోగం, గృహ సౌఖ్యం, కళా కవప్యాపర రంగాల్లో అద్భుత విజయాలు సిద్ధిస్తాయి. మీ ముఖంలోని ఆకర్షణ, మీ మాటలోని శాంతి సామరస్యాలు దైవమిచ్చిన వరాల. కుటుంబ విషయాల్లో చూసుకుంటే ఇంట్లో పండుగ వాతావరణం, పిల్లల నుండి శుభవార్తలు, బంధువుల రాకపోకలతో ఇల్లు కళకళలాడే సూచనలు ఇస్తున్నాయి. ఇప్పటివరకు ఉన్న చిన్న మనస్పర్ధలు తగ్గిపోతాయి. మీ మాటకు ఇంట్లో విలువ పెరుగుతుంది. ఆర్థిక స్థితిలో ధన ప్రవాహం అద్భుతంగా ఉంటుంది. ఆగిపోయిన డబ్బులు వచ్చేస్తాయి. ఎప్పుడు డబ్బు అందే స్థితి కనిపిస్తుంది. మొత్తం మీద గ్రహస్థితులు మీకు శుభప్రదమే కాకుండా మీ ఎదుగుదలకు బలమైన పునాది వేస్తున్నాయి. వృషభరాశివారికి ఈ రోజులు నిజంగా అద్భుతమైన సమయం. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఇది ఒక పెద్ద బంగారు అవకాశంలాంటిదే. ఈ వారం మీ ఆర్థిక జీవితంలో గ్రహాలు ఒక చిన్న హెచ్చరికను ఇస్తాయి. ప్రతిరోజూ దైవారాధన, దీపారాధన చేసుకోండి. దైవానుగ్రహం వల్ల మీరు మరింత శక్తిని పొందుతారు. ఆర్థికంగా లాభపడతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభరాశివారుంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి.